హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో రీసెంట్గా మన ఛానల్లో అయితే మేము తిరుపతి వెళ్ళిన వ్లాగ్ అయితే పోస్ట్ చేసాము. మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళిన వ్లాగ్. సో ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఎవరైనా మిస్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది, చూసేయండి. మేము పైకి కాలినడక ద్వారా అయితే వెళ్ళామన్నమాట, కొండ మీదకి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయితే అయింది, మార్నింగ్ స్టార్ట్ అయితే. సో ఇంకా వెళ్ళంగానే మా లగేజ్ పికప్ చేసేసుకున్నాం. తర్వాత రూమ్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. అసలు ఈ రూమ్స్ దగ్గరే చాలా టైం అయితే పట్టింది, లిటరల్లీ ఒక 2 అవర్స్ అయితే పట్టిందనమాట. మేము కాలినడక ద్వారా అని అయితే చెప్పాను కదా. సో మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 4 అయితే అయింది పైకి వెళ్ళేసరికి. ఇంకా వన్స్ పైకి వెళ్ళాక లగేజ్ పికప్ చేసేసుకొని ఇంకా రూమ్స్ దగ్గరే ఒక 3 అవర్స్ అయితే పట్టింది. ఈవినింగ్ 7 అయితే అయింది. ఇంకా అలా రూమ్ దగ్గరికి వెళ్ళి ఒక 1 అవరే రెస్ట్ తీసుకున్నాం అంతే. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా రెడీ అవ్వాలి, ఎందుకంటే సేమ్ డే నైట్ దర్శనం టైం అయితే ఇచ్చారు 11కి. ఇంకా రెడీ అయిపోయి 10:30 కల్లా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. లిటరల్లీ అసలు జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. నైట్ టైం కదా, 11 అలా అవుతుంది. సో ఇంకా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు 1 అవర్లోనే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా లడ్డూస్ అవేం తీసుకోలేదు, అప్పుడే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా టైట్ అయిపోయాము, మార్నింగ్ అంతా నడిచాము కదా. ఇంకా వచ్చేసాము రూమ్స్కి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పక్కన ప్లేసెస్ ఉంటాయి కదా చూసేవి, కొంచెం టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అవైతే చూద్దాము, దర్శనం అయితే అయిపోయింది కదా అని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి బయటకు అయితే వచ్చామన్నమాట. బయట వ్యాన్ ఒకటైతే మాట్లాడుకున్నాము, ఒక 6 ప్లేసెస్ అయితే చూపిస్తానని అయితే చెప్పారనమాట వాళ్ళు. పర్ హెడ్ ఒక 125 అయితే పడింది. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. 6 ప్లేసెస్ అంటారులే కానీ మనం 6 ప్లేసెస్ అన్నీ కవర్ చేయలేము. ఒక మ్యాక్సిమం 4 చూడగలమేమో అంతే. మేమైతే 3 చూసాము, ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన చోటే ఈ ఫొటోస్ వీడియోస్ అని అక్కడే టైం అంతా వేస్ట్ అయింది. ఫస్ట్ చూసారు కదా క్లిప్స్, అవన్నీ శ్రీవారి పాదాలు అనమాట. నెక్స్ట్ ఆకాశగంగా అంట, అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూసే క్లిప్స్ ఏంటంటే ఇది జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇలా ఇది 3rd ప్లేస్. సో మాకు ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్టే, లోపలికి వెళ్ళాలి. లొకేషన్ కూడా ఎంత బాగుందంటే అసలు మేమైతే చాలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం, చాలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసాము. ఇలా పక్కనంతా ఫారెస్టే, మధ్యలో ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా ఇలా షూట్స్కి బాగా పనికొచ్చింది ఈ లొకేషన్ అయితే. నైట్ టైమ్స్ కానీ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ వెళ్ళలేమన్నమాట, చాలా భయంకరంగా ఉండిద్ది. మొత్తం ఫారెస్టే కదా. టెంపుల్ కూడా ఒక 3 కిలోమీటర్స్ అయితే నడవాలి ఇలా ఈ స్టెప్స్ మీద. అలా నడిస్తే అప్పుడు టెంపుల్ అయితే కనిపించిద్ది అనమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇదైతే చాలా మూవీస్లో కూడా ఉన్నట్టుంది, జంపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట దీని పేరు. ఇంకా మెల్లగా నడిచి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళంగానే దర్శనం అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది, ఈవినింగ్ 4-5 అవుతుంది. ఏం తినలేదు అసలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందే. ఇంకా అక్కడ పులిహోర పెడుతుంటే అక్కడికే వెళ్ళి ఒక 3-4 సార్లు తినేసి ఉంటాము. అసలు 2 డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ నడవడమే. ఫస్ట్ డే మొత్తం కొండపైకి అయితే ఎక్కాము కదా, సేమ్ డే నైట్ మళ్ళీ దర్శనానికి వెళ్ళి క్యూలో నుంచున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇలా ఈ ప్లేసెస్ చూడడానికి అయితే వచ్చాము కదా. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు, రెస్ట్ లేదనమాట. మా ఎనర్జీ లెవెల్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి, అయినా కూడా బాగానే ఎంజాయ్ చేసాము. అదే కాక టైంకి ఫుడ్ అయితే తినట్లేదు. ఫస్ట్ డే ఫ్రైడ్ రైస్ అయితే తిని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాంలే కానీ వెజ్ ఫ్రైడ్ రైసే. మళ్ళీ ఈ నెక్స్ట్ డే ఈ ప్లేసెస్ చూడడానికి వచ్చాము కదా, ఇదంతా మొత్తం ఫారెస్ట్లో ఉంటాయి, అడవే, మనకేం దొరకదు అక్కడ తినడానికి ఫుడ్. ఈ ముంత మసాలా అయితే ఉంటుంది కదా, తిరుపతిలో బాగా ఫేమస్ అనుకుంటా. మేము ఉన్న 2 డేస్ దాని మీదే బతికాము. అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మరమరాలతో చేస్తారు. సో ఇంకా అది తినేసి ఆ గుడిలో పెట్టిన పులిహోర తినేసి దాని మీద ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ 6 అయింది. ఇంకెక్కడికి వెళ్ళలేదు, కాసేపు ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయ్యాము, ఎందుకంటే దర్శనం అయితే చేసుకున్నాం కానీ లడ్డూలు అయితే తీసుకోలేదు. తిరుపతి అంటే లడ్డూలు కదా, ఇంకా తీసుకుందాము, నైట్ టైం బాగుంటుంది చూద్దామని అయితే మళ్ళీ రెడీ అయ్యాము. ఈసారి ట్రెడిషనల్గా ఉండాలని దర్శనానికి ట్రెడిషనల్గా రెడీ అయ్యాము. అలానే ఇప్పుడు కూడా గుడి దగ్గర ఫొటోస్ అయితే దిగుదామని ట్రెడిషనల్గా రెడీ అయితే అయి వెళ్ళాము. ఇంకా అలా కాసేపు లడ్డూస్ అవి తీసుకొని షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఆ డే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా
నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 కల్లా ఇంకా కొండ అయితే దిగేసామన్నమాట. సో తిరుపతిలో అయితే ఈ 2 డేస్ ఇలా గడిచిందనమాట మా ట్రిప్ అయితే. బాగా ఎంజాయ్ చేసుకుంటా జాలీగా అయితే గడిపాము. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు. సో ఇదనమాట వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.